ఆయన చేసిన ఒక్క తప్పును బట్టి, కానీ అబ్రహాం అనే ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఇంత విస్తారమైన సంతానాన్ని, ఇంత విస్తారమైన జనులని దేవుడు ఈ భూలోకంలో విస్తరించేటట్టుగా చేశారు. ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించాలి. ఆ ఒక్క వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో, మీ వైవాహిక జీవితంలో, మీ సంఘంలో దేవుడు మిమ్మల్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఒక రిస్పాలని లేవనెత్తాలని, ఒక యోనాతాబును దేవుడు లేవనెత్తాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కానీ మీరు నేను చేయవలసిన పని నూతన తలంపులతో మనం ప్రారంభించాలి. నూతన ఆలోచన విధానంపై మనం వీ నీడ్ టు ఫిక్స్ అవర్ థాట్స్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఏదైతే మన జీవితంలో ప్రాముఖ్యమైనవో వాటిపై మనం ఎక్కువగా కేంద్రితమై మనం జీవించాలి అనేది మనం ఆలోచించాలి. ఎంత నిరీక్షణగత సంవత్సరం మన జీవితాల్లో లేకుండా మనం జీవించిన, వైవాహిక జీవితంలో ఎంత నిరాశ నిస్పృహ మన జీవితాల్లో ఉన్న, మన వ్యక్తిగత జీవితంలో కెరియర్ పరంగా ఎన్ని ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో వచ్చినా, నేను